హలో ఎవ్రీవన్, ఐఎమ్ శివకుమార్. సో ఈ వీడియోలో కొంగరకలాన్ కాస్వీ సిటీ ప్రాజెక్ట్ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీరు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఈ యొక్క ఫుల్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. సో టోటల్గా మనం ఈ యొక్క లేఅవుట్ చూసుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 13 ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ అవుతున్న ఫ్యూచర్ సిటీ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే 330 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ మనకు ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఆ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆ రోడ్ మనకి ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతుంది. అలాంటి రోడ్కి జస్ట్ 1.2 కిలోమీటర్స్ అంటే జస్ట్ ఒక 2 మినిట్స్ డ్రైవ్ లోనే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. ఇది మేజర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ యొక్క ప్రాజెక్ట్ కి. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే మీకు కనిపించేది ఇక్కడ ఏదైతే ఉందో కొంగరకలాన్. ఇప్పుడు ఇది ఇంతకుముందు హెచ్ఎండి లిమిట్స్ ఉండే, ఇప్పుడు రీసెంట్ గా జిహెచ్ఎంసీ అండర్లో అయిపోయింది. సో ఇప్పటికంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం ప్లాట్ కనుక తీసుకుంటే సో ఇమీడియట్ గా కట్టుకొని ఉండే విధంగా మనకు ప్రాజెక్ట్ రావడం నిజంగా ఇది గ్రేట్ థింగ్. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ లైవ్ లో ఇక్కడ మనకు ఫాక్స్కాన్ కంపెనీ కానీ, దాని తర్వాత అమెజాన్ డాటా సెంటర్ కానీ, సో దాని తర్వాత మనకి ఈ సిటీ 1200 acres, రేడియంట్ కంపెనీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, కేన్స్, తర్వాత టీసీఎస్, టాటా ఏరోస్పేస్, ఈ కంపెనీస్ లో ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ రెంట్ కూడా ఉండడం జరుగుతున్నది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ నియర్ బై 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం గ్రోత్ చూసుకున్నట్లయితే సో నియర్ బై టీసీఎస్, ఫాక్స్కాన్, రంగారెడ్డి కలెక్టరేట్, సో ఇవన్నీ కూడా నియర్ బై మన కంపెనీస్ అన్ని చాలా దగ్గరలో ఉన్నాయి. సో మంచి ఎంప్లాయ్మెంట్ సోర్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఒక 10 కిలోమీటర్ రేడియస్ లో 3 lakhs ప్లస్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉంది. మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మేజర్ గా చూసేది ఏంది, సో కంపల్సరీ రోడ్ యాక్సెస్ ఉందంటే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది అనేది ఫస్ట్ మనం నమ్మేది. అది నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉందంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఏమైతుంది, మనకు జనాలు లివింగ్ చేయడానికి ఆ ప్లేస్ 100% మనకి డెవలప్మెంట్ అవుతుంది అనేది హోప్ ఉంటుంది. సో రోడ్ యాక్సెస్ పరంగా బాగుంది. దాని తర్వాత కంపెనీస్ ఉన్నాయి, ఇళ్ళ కానుకొని ఉండడం వల్ల ఇక్కడ కట్టుకొని కూడా ఉండొచ్చు. ఇమీడియట్ గా ఇన్ కేస్ మనం ఉండకపోయినా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇచ్చినా కూడా రెంట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ జోన్ చూసుకున్నట్లయితే మనకు హై రైజ్ జోన్ అండి. పర్మిషన్స్ పరంగా కూడా మీకు అన్లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటుంది. సో మీరు ఇమీడియట్ గా జస్ట్ ఒక 8 months లో మీరు ఇక్కడ కట్టి రెంట్కి ఇచ్చినా మీకు రెంట్ వస్తుంది. సో నేను చెప్పేది నిజమో కాదో మీరే చూడండి లైవ్ లో. ఇంకా డౌట్స్ ఉంటే మీరు సైట్కి వచ్చిన తర్వాత చూసినాక కూడా సో 100% మీకు నచ్చితేనే మీరు ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అన్ని బాగున్నాయి కాదు. సో నెక్స్ట్ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే కోణంలో ఆలోచిస్తే సో ఇది ఐటీ కారిడార్ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ సంబంధించింది. సో ఇప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ బ్యాక్ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఇంకా చాలా ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ కూడా ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వెళ్తుంది కాబట్టి సో ల్యాండ్స్ ఇక్కడ కంపెనీస్ అన్ని కూడా ప్రపోజల్ ఇక్కడనే రాబోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ 330 ఫీట్ రోడ్ అనేది ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతున్నది. సో నెక్స్ట్ 5 years లో మనకి ఏరియా మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత బూమ్ జరగబోతుంది కాబట్టి సో మీరు ఒకసారి సైట్ విజిట్ చేసి ప్రాజెక్టు డీటెయిల్స్ కానీ, సరౌండింగ్ డీటెయిల్స్ కానీ అన్ని చెక్ చేసుకున్న తర్వాత సో ఈ ఏరియా 5 years బ్యాక్ ఏ విధంగా ఉంటుండే, సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ ఎలా డెవలప్మెంట్ కాబోతుంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి గ్రౌండ్ లో రియాలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్లయితే టోటల్ ఇది మనకి 28.5 acres. phase 1 దీంట్లో మేము డెవలప్మెంట్ చేసినాం. phase 1 వచ్చేసరికి టోటల్ 15 acres, అది టోటల్ సోల్డ్ అవుట్. దాని తర్వాత 13.5 phase 2. ఇప్పుడు మనకు కనిపించేది phase 2. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మనకు వర్క్ స్టార్ట్ అయింది. సో షార్ట్లీ మనకు దీంట్లో ఇంకొక 4 to 6 months లో డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసి ఇస్తాం. సో మనము స్టార్టింగ్ లో కస్టమర్స్ కి దీంట్లో క్లబ్ హౌస్ ఇస్తామనే ప్రామిస్ చేయలేదు. బట్ మనం కమ్యూనిటీ ఒక గేటెడ్ లగ్జరీ కమ్యూనిటీ బిల్డ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మనం క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లేస్ లో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం ఒక 500 square yards లో. సో మంచి లగ్జరీస్ గా అంటే క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. సో కంపల్సరీ ఇది మేము phase 2తో కాకుండా phase 3, phase 4 కూడా ఓవరాల్ గా ఇక్కడ 100 acres ప్రాజెక్ట్ చేయాలనేది సో మా కంపెనీ కాన్సెప్ట్. సో 100% ఇది మేము కూడా ప్రాజెక్ట్ టేకప్ చేసే ముందు కస్టమర్ కి ఒక 5 years లో ఇక్కడ ఎంత రిటర్న్స్ వస్తుంది, కస్టమర్ కి ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ అతనికి గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక కస్టమర్ ప్లేస్ లో ఉండి ఆలోచించిన తర్వాతనే మేము ప్రాజెక్ట్ టేకప్ చేస్తాం. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ఉంటే మా ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి. సో మీకు ఇంకొక గుడ్ ఆప్షన్ ఏంటి అని అంటే మనకు ప్రాజెక్ట్ అప్రూవల్ బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా ఉంది 70% ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి. సో 100% మీ యొక్క ప్రొఫైల్ బట్టి మీకు లోన్ కూడా వస్తుంది. సో మనకి ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ ఒక 30 minutes డ్రైవ్ లోనే మనం ఇక్కడ ఉండొచ్చు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 minutes జర్నీలో వెళ్తాం. సో మేజర్ గా మనం ఇవాళ రేపు చూసేది అంతా కూడా ఎయిర్పోర్ట్ యాక్సెస్ కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా నియర్ బై ఉంది. ఫ్యూచర్ సిటీకి జస్ట్ ఒక 20 minutes డ్రైవ్ లోనే మనం వెళ్ళొచ్చు. సో 100% ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఏరియాలో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా నియర్ బై అన్ని కూడా విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ కల్చరే ఉంటుంది. నియర్ బై ఎక్కడ కూడా మీకు పొల్యూట్ అయ్యే ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ లేవు. అదొక బిగ్గెస్ట్
అడ్వాంటేజ్ మాత్రమే. సో 100% మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇంక డాక్యుమెంట్ పరంగా కానీ లేదంటే లీగాలిటీ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు అన్ని కూడా క్లారిఫై చేసి మీకు 100% బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము 100% చేస్తాం. సో ఇప్పుడే మీరు సైట్ విజిట్ చేసి మీ ప్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.